ధుర్య వైఖరిన్ ఆంధ్రోక్తిని పల్కరించుకొనుట ఒక్కండొక్కడే పుణ్య నిర్భరతంగా నిలభింపవండ్రు పెలుచన్ రెండు నా సొమ్ముగాన్ మరి నేనెట్టి తపంబు చేసి తినో సామాన్యం వర్ణింపగన్. బిరుదు వెంకటేశయ్య గారు చెప్పిన ఈ పద్యం అందరికీ అనువర్తిస్తుంది. కాబట్టి ఆంధ్రభూమిలో పుట్టడం, ద్రాక్ష మాధుర్యం లాంటి ఆంధ్ర భాషలో మాట్లాడగలగటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఎన్నో తపస్సులు చేస్తే కానీ అదృష్టం రాదు అనే విషయాన్ని చెప్తూ, ఇంకా ఎన్నెన్నో విషయాలున్నా కొద్ది సమయంలో ఈ అపారమైనటువంటి తెలుగు తీయందనాన్ని, ఈ తెలుగు పలుకుబడుల్లో ఉండేటువంటి గొప్పతనాన్ని, లోకోక్తుల్లో, సామెతల్లో, మనోజ్ఞమైనటువంటి రసభావాలలో వీటి ఉన్నటువంటి విశేషాలన్నీ చెప్పటానికి ఇంకొక గంట సమయం కావాలి తప్ప ఈ సమయం చాలదని చెప్తూ, శ్రద్ధగా చూసినటువంటి, హాయిగా విన్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు మరొకసారి నమస్సుమాంజలి సమర్పిస్తూ సెలవు.